నమస్తే. నేను డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్, ఆస్మారా మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. సో, మేనేజ్‌మెంట్ దగ్గరికొచ్చేసరికి ఈ కండిషన్‌ని మనం ఎలా రివర్స్ చేసుకోవచ్చు? సో, దీనిలో ముందు సింపుల్ హెయిర్ కేర్‌తో మొదలుపెట్టుకోవచ్చు. సో, చాలామంది చాలా కోంబింగ్ దగ్గర నుంచి హార్ష్‌గా చేయటం కానియండి, బ్రషెస్ యూజ్ చేస్తారు. ప్రాపర్ కోంబ్ అది యూజ్ చేయకుండా, ఇష్టం వచ్చినట్టు చిక్కు పడ్డ వెంట్రుకల్ని ప్రాపర్‌గా తీసుకోకపోవడం, తడి జుట్టు మీద దువ్వుకోవటాలు, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సో, ఇవి ఈ క కేర్‌ననేది ప్రాపర్‌గా చేయటం ఒకటి. తర్వాత రెగ్యులర్ షాంపూయింగ్ ఒకటి. మీ హెయిర్‌కి తగ్గ షాంపూ అనేది చూస్ చేసుకొని, కండిషనర్ వాడుతూ మోర్ బ్యాలెన్స్డ్ పీహెచ్ ఉన్న షాంపూని గనక మనం ప్రిఫర్ చేసి చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ హెయిర్ వాష్ అంటే వారానికి దగ్గర దగ్గర 2-3 సార్లు హెయిర్ వాష్ చేయటం అనేది అవసరం ఉంటుందండి. అలాగే స్ట్రెయిట్‌నర్స్ అని ఇప్పుడు కర్లింగ్ కోసము చాలామంది హీట్‌ని మనం ప్రయోగిస్తూ ఉంటాము. అలాగే డ్రై బ్లోయర్స్ వాడతారు. ఆల్‌మోస్ట్ కొంతమంది రెగ్యులర్‌గా వాడేవాళ్ళు కూడా ఉంటారు. సో, దీనివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా గూడా జుట్టు ఊడడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలాగే ఆయిల్ మసాజెస్. సో, మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ, అదర్ సెబోరిక్ డెర్మటైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండంటే, ఆయిల్ మసాజ్ అనేది వారానికి 2, 3 సార్లు చేసుకోవచ్చు. ఏ ఆయిల్ అయినా వాడొచ్చండి. మీకు తగ్గ ఆయిల్ లైక్ కోకోనట్ ఆయిల్ కానీ, కాస్టర్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా కూడా ఇట్స్ టు సూతనింగ్ ద హెయిర్ సూతనింగ్ కోసము ఒకటి మసాజ్ చేసుకోవటానికి వీలుగా చేసుకునే ఆయిల్స్ ఏదైనా కూడా వాడుకోవచ్చు. తర్వాత మేనేజ్‌మెంట్‌లో మేజర్ పార్ట్ వచ్చి సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ మనకి ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిల్ని డైట్ రూపంలో యాస్ వెల్ యాస్ మాత్రల రూపంలో తీసుకుంటే దాని ద్వారా కూడా కొన్ని నెలలు 2-3 నెలల వరకు తీసుకుంటే గనక మనకి ఏదైతే తక్కువలయ్యాయో, డెఫిషియన్సీలయ్యాయో అవన్నీ కూడా మనం మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే టాపికల్‌గా మనకి లోకల్‌గా వాడుకునే కొన్ని మందులుంటాయి. లైక్ సీరమ్స్ అంటాం వాటిని. హెయిర్ సీరమ్స్ అంటాం. ఈ హెయిర్ సీరమ్స్‌లో బేసిక్‌గా కొన్ని కంటెంట్స్ ఉంటాయండి. ప్రొకాపిల్ అని, క్యాపెక్సిల్ అని, రెడెన్సిల్ అని, యానగైన్ అని ఇలాంటివి అన్నీ కలిసిన సీరమ్స్ ఉంటాయి. అలాగే వాటిలో బయోటిన్, వైటమిన్స్, అమైనో యాసిడ్స్, పెప్టైడ్స్ అని కూడా కొన్నుంటాయి. సో, ఇవన్నీ కూడా ఏంటంటే కుదుళ్ళ బలాని కోసం చేసేది. సో, ఇవన్నీ కూడా మనం హెయిర్ మీద వాడడం వల్ల కుదుళ్ళ బలం వచ్చి జుట్టు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మినాక్సిడిల్ అనే ఒక మందు ఉంటుందండి. మినాక్సిడిల్‌లో 2% లోషన్ అనేది ఫీమేల్స్‌కి వాడతాము. ఇది మన లోకల్ కుదుళ్ళ కింద ఉండే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా న్యూట్రిషన్‌ని సప్లై చేసి జుట్టును పెరగడానికి హెల్ప్ చేస్తుందది. అలాగే ఇది దాటి కొంతమంది ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ఇవన్నీ కూడా మనం చేయగలిగితే డెఫినిట్‌గా మనకి మన కండిషన్ స్లోగా రివర్స్ అయ్యి 6-8 నెలల్లో మన జుట్టంతా కూడా వెనక్కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి బాగా పలచపడింది. ఇంకా ఏదన్నా సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్ లాంటివుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో నీడ్లింగ్ అని చేస్తాము. మీజోథెరపీ అని చేస్తారు. తర్వాత పీఆర్‌పీ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ థెరపీ, ప్లాస్మా రిచ్ ఫైబ్రిన్ థెరపీ, అలాగే లో లైట్ లేజరు ఇలాంటి థెరపీస్ ద్వారా కూడా మనం జుట్టును పెంచుకోవచ్చు.